జేబీ మిత్రులారా, పెదముప్పారం గ్రామం దంతాలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆత్మీయ భరోసా పేరిట భూమి లేని నిరుపేదలకు మరియు ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పనికిపోయే కూలీలకు 12,000 రూపాయలు అని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటున్నది. దానికి ఇచ్చిన వారికి సంతోషం, ఇయ్యని వారికి దుఃఖం తిరిగి ఉన్నది పరిస్థితి. ఇక్కడ గొడిశాల కమలమ్మ, పత్తి వరమ్మ మరియు అదవాల సరోజం, కందుకూరి భాగ్యమ్మ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వెంకటమ్మ వీళ్ళు పనికి వెళ్తున్నారు. కానీ మాకు డబ్బు కాలేమని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈరోజు గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో నచ్చిన వారికి బంగారు ప్లేట్లు, నచ్చని వారికి చెత్త ప్లేట్లు అన్నట్టుగా దూల నరసమ్మ గారు కూడా ఉన్నది. గౌడ్స్ వాళ్ళు అక్క కూడా పనికి పోతున్నాం, పనికి వెళ్తున్నాము మాకు అని అంటున్నారు. కాబట్టి ఇకనైనా కూడా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తారు. కాబట్టి ఇకనైనా కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వారికి కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఉపాధి జాబ్ కార్డులు ఇవ్వాలి. అలాగే ఎర్రటెండలో పనిచేసిన మాకు ఆ యొక్క 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారు. మీ మాట కూడా ఒక మాట చెప్పుర్రి. 12,000 మాకు రావట్లేదు. మాకు కూడా భూమికి ఇట్లా ఏం లేదు. కరువు పనికి కూడా పోతాను. అందరికి రావాలి కదా, మరి ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళు రాకపోవటం ఏంది? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఇలాంటి నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్, వార్డు మెంబరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే ఘోరమైన అవమానంతో పాటు ఓటు వేయకుండా సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడితే వాళ్ళు ఓడిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా మొద్దు నిద్ర విడిచి నిజమైన సర్వే చేసి, గ్రామాలలో సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులను ఎన్నిక చేసి అందరికీ ఇవ్వండి. మీరు ఇచ్చే మంచిగా ఉంది, కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం బాగలేదు. ఎందుకంటే వీళ్ళకు భూమి, వీళ్ళ మీద పేర్లు, వీళ్ళ చెప్పిన వాళ్ళ పేరు మీద సర్వే చేసిన వాళ్ళ పేరు మీద వీళ్ళకి నిజంగా వీళ్ళకు భూములు ఉంటే వీళ్ళకి ఇవ్వకండి, భూమి లేకపోతే ఇవ్వండి. కాబట్టి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి సర్కారు వీళ్ళని గుర్తించి, ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీగా కోరుతున్నాను. నా పేరు ఎడ్ల సీను, బహుజన సమాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.